హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇక్కడ చూస్తున్నారా, కందులు అన్నమాట. కందులు అమ్మేసి మిగిలినేటి కొద్దిగా ఇంటి కోసం అని పెట్టుకున్నాము. ముందు రోజు రాత్రి అయితే నీళ్ళలో నానబోయాలన్నమాట. ఒక రోజు రాత్రి అంతా నీళ్ళలో నానేసిన తర్వాత నెక్స్ట్ డే మనము వడగట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నీళ్ళు పోసి నానేస్తున్నాం అనమాట. అంటే కందులు ఇంటికి తెచ్చుకున్న తర్వాత నీట్గా చెరుక్కోవాలి. చెరుక్కున్న తర్వాత దాంట్లో పుల్లలు గిల్లలు ఏమీ లేకోకుండా నానేసుకోవాలన్నమాట. ఇట్లా ఒక రోజు అంతా నానబెట్టుకుంటే మనకు బాగా కందులు బాగా నానతాయి. నెక్స్ట్ డే మనము వడగట్టేసి ఇట్లా ఇంటి దగ్గర ఎండలో బాగా ఆరవేయాలన్నమాట. ఇట్లా చూస్తున్నారు కదా, ఇక్కడ వడగట్టే గిన్నెలలో వడగట్టి బాగా నీళ్ళు గారిపోయిన తర్వాత ఒక మంచం మీద ఒక పంచ కానీ బెడ్షీట్ కానీ ఏదైనా ఒక క్లాత్ వేసి ఇట్లా అన్ని కందులన్నీ బాగా ఎండేయాలన్నమాట. ఇంకా 2-3 రోజులు ఎండేయాలన్నమాట. ఇంకా కొన్ని సైడ్లు అయితే ఈ కందులకు ఎర్రమట్టి పూసి ఎండేస్తారనమాట. అంటే కందిపప్పు చాలా టేస్టీగా ఉంటుందని. కానీ నాకైతే ఎర్రమట్టి దొరకలేదు, అందువల్ల నేను ప్లెయిన్గానే ఆరబోస్తున్నాను. ఇక్కడ మాకైతే ఎండ బాగుంది కాబట్టి 2 రోజులు సరిపోతుందన్నమాట. మనము ఈ ఎండినప్పుడు ఒక గింజ అట్లా నోట్లో వేసుకుంటే పలపలా అని అంటుంటే అప్పటికి మనకు బాగా గింజ ఎండిపోయినట్లు అనిపిస్తుంది అన్నమాట. తర్వాత ఒకప్పుడైతే పెద్దవాళ్ళు ఇస్రాయిల్లో ఇసిరేవాళ్ళు. ఇప్పుడు ఇస్రాయిల్ లేవు కాబట్టి మిషన్లు వచ్చాయన్నమాట. మినబ్యాళ్ళు, కందిబ్యాళ్ళు ఇవి వేసుకునే మిషన్లు వచ్చాయన్నమాట. ఆ మిషన్లో కిలోకి ఇంత అని ఉంటుందన్నమాట. నేనైతే 2 రోజులు 3 రోజులు ఎండబెట్టాను, బాగానే ఎండిపోయినాయి. ఇంకా ఒకరోజు మిషన్కు తీసుకెళ్ళి కందిపప్పు చేసిన తర్వాత ఫస్ట్ డే భక్షాలు చేసి కంది భక్షాలు చేసుకోవచ్చు అనమాట. మనకు శనగబ్యాళ్ళు గ్యాస్ అని ఉంటే కందిబ్యాళ్ళతో కూడా మనము భక్షాలు చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా కందిబ్యాళ్ళతో భక్షాలు చేసి దేవునికి నైవేద్యం పెడతాను. చూస్తున్నారా, మాకైతే ఆరు బయట ఇంటి ముందర కాంపౌండ్లో ప్లేస్ ఉంది కాబట్టి మంచం మీద వేసి బాగా ఎండబెడుతున్నాను అనమాట. బాగా ఎండుతున్నాయి కదా, చూస్తున్నారా, పలపలా అంటుంటాయి. ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే 2 days. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారా, ఇక్కడ